పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. చింతమనేని కనసన్నలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై మూకుమ్మడిగా టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. టీడీపీ శ్రేణుల దాడిలో పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. టీడీపీ నేతల దాడి దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. రైట్, ఏం జరుగుతుంది అక్కడ పరిస్థితి మా కరెస్పాండెంట్ పోతురాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, చెప్పండి, ఏం జరుగుతుంది దెందులూరులో? ఏ ఫంక్షన్లో కనపడినా, ఎక్కడ తారసపడినా వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడే పరమావిధిగా జరుగుతున్న దెందులూరు ఎమ్మెల్యే అరాచకాలు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఇంటిపై దాడి వరకు వెళ్ళింది. ఏం జరుగుతోంది? పోలీసులు చేష్టలుడికి చూడటం తప్ప ఏదైనా చేస్తున్నారా? ఏంటి అక్కడ సిచ్యువేషన్? ఏంటి మీద గ్రీన్ పుట్స్? హరి, ప్రధానంగా చూసుకునే కనుక దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి రాయన్నపాలెం ఏతుందో రాయన్నపాలెంలో కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొందని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తే కనుక చింతమనేనికి సంబంధించినట్టు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కనుసన్నలో ఆయన ఆదేశాలతో కూడా ఎవరైతే టీడీపీ శ్రేణులు ఉన్నారో శ్రేణులుగా నాయకులు కానీ పూర్తి స్థాయిలో కూడా మూకుమ్మడిగా కూడా ఆయన ఇంటిపై దాడి చేశారని చెప్పొచ్చు. ఉదయం చూస్తే కనుక ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆయన చేలు ఏతుందో సొంతంగా ఉన్నటువంటి చేలుకు సంబంధించినటువంటి గెలలు పామాయిల్ గెలలకు సంబంధించి కోసేందుకు కూడా వీరు కూడా వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి గెల్ల కోసినటువంటి వారు కూడా టీడీపీ నేతలు వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా కానీ వాళ్ళు నిర్వహించే ప్రయత్నం చేశాం. కానీ ఒక్కసారిగా సుమారు 300 మంది వరకు కూడా ఒక శ్రేణులు రావడం, అక్కడ నుంచి వాళ్ళని తరుముకుంటూ కూడా ఇంటి వరకు తీసుకురావడం, ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు అక్కడితో ఆకుండా రాళ్లతో మరోవైపు ఇంటిపై కూడా దాడి చేశారు. అక్కడ ఉన్నటువంటి పొలాల్లో ఉన్నటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో వారిపై కూడా దాడులు చేసినట్టు కూడా కనబడుతుంది. ప్రధానంగా చూసిన గత కొంతకాలంగా చూసిన కనుక నియోజకవర్గంలో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా కక్షలు కార్పణ్యాలు పరాకాష్ఠగా చేరాయని చెప్పొచ్చు. ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అబ్బాయి చౌదరికి సంబంధించినటువంటి నివాసంతో పాటు దాడి చేయడం కాకుండా ఎవరైతే శ్రేణులు ఉంటారో పార్టీ శ్రేణులు కూడా తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు చూస్తే కనుక మరింతగా బరితెగించారని చెప్పొచ్చు. క్షేత్రస్థాయిలో ఎవరైతే అబ్బాయి చౌదరికి సంబంధించినటువంటి తండ్రి కూడా మొన్న ఆపరేషన్ చేయించుకొచ్చి ఇంట్లో ఉన్నారు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆయన పైన కూడా రాళ్ళు ఇసిరే ప్రయత్నం చేశారు. మొత్తం అక్కడ ఉన్నటువంటి శ్రేణులు కూడా చేతుల్లో కర్రల్లో రాళ్లతో కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి శ్రేణులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ వీళ్ళు కానీ నిలువరించే ప్రయత్నం చేస్తున్నా కానీ కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వారు కూడా టీడీపీ నేతలు ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి వారు కూడా అంతకందుకు పెరిగిపోతున్నారు. పోలీసులకు సంబంధించి నిలవరించే ప్రయత్నం చేయకపోవడంతో కూడా ఇష్టానుసారంగా అక్కడ ఉన్నటువంటి వారు కూడా రెచ్చిపోతున్నట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే ఒకవైపు రాళ్లతో దాడి చేస్తున్నారు, మరోవైపు అక్కడ ఉన్నటువంటి గేట్లు కూడా ధ్వంసం చేస్తున్నారు. అయినా కానీ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రధానంగా చూస్తే కనుక ఇంట్లో ఉన్నటువంటి ఆపరేషన్ చేయించుకున్నటువంటి పేషెంట్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో అబ్బాయి చౌదరికి సంబంధించినటువంటి నాన్న కూడా ఇంట్లో ఉన్నారు. అయినా కానీ అక్కడ ఉన్నటువంటి వాని పైన కూడా రాళ్ళు విసరటం కానీ తీవ్ర ఆందోళన నెలకొందని చెప్పొచ్చు. ఇప్పటికి సంబంధించి కూడా దెందులూరు నియోజకవర్గంలో శాంతి భద్రతకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చేతులు ఎత్తేసారని చెప్పొచ్చు. పోలీసులు కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం సంబంధించి కూడా ఈజీగా అమలు చేస్తున్నారని చెప్పొచ్చు. అక్కడ ప్రధానంగా చూసిన కనుక శ్రేణులకు సంబంధించినటువంటి ప్రాణాలకు సంబంధించి కూడా పూర్తిగా రక్షణ లేకుండా పోయింది. ఎవరైతే ఉన్నారో అబ్బాయి చౌదరి ఎవరైతే ఆయన టార్గెట్ చేస్తూ మరేపు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కూడా కనపడుతుంది. హరి, అయితే పలు సందర్భాల్లో ఇలాంటివి జరిగినప్పుడల్లా ముఖ్యమంత్రి పైకి కనపడేలాగా చింతమనేనిని తిడుతున్నారు, లేకపోతే చివాట్లు పెడుతున్నారు, వ్యవహార శైలి మార్చుకోమంటున్నారు అనేది న్యూస్లో వస్తూ ఉంటుంది. కానీ విరుద్ధంగా దెందులూరులో ఇదే అరాచక పర్వం కొనసాగుతుంటుంది. అంటే చెప్పే మాటలకి చేసే వాటికి పొంతన లేని ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని చూడాల్సిన అవసరం ఉందంటారా పోతురాజు? ఇది మట్టికి వాస్తవం హరి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో కూడా గెలిచిన నాటి నుంచి కూడా బిహేవియర్ చూసుకున్నాక చింతమనేనికి సంబంధించిన బిహేవియర్లో కూడా క్రూరత్వం పెరిగిపోయిందని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తే ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు శ్రేణులు కూడా ఉన్నారు వీరిని ప్రత్యేకంగా టార్గెట్ చేసేసి తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఒకవైపు కొల్లేరుకి సంబంధించినటువంటి ఏరియాలో చూసుకున్నాక చెరువులకు సంబంధించినటువంటి పట్టకుండా తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇటు చూస్తే కనుక పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే గతంలో అబ్బాయి చౌదరికి హారతి ఇచ్చినా కానీ పూర్తిగా కనుక ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి హారతులు ఇచ్చినటువంటి వారిని కూడా పూర్తి స్థాయిలో కక్ష సాధింపులు చేపడుతున్నారు. మరోవైపు ఏదైతే పట్టా భూములు ఉన్నాయో ఆ పట్టా భూములకు సంబంధించినటువంటి భూముల్లో కూడా సాగు చేసుకున్నటువంటి వారు కూడా క్వారీ భూములు అని చెప్పి భూములు కూడా ఇష్టాన రీతిలో తవ్వించేస్తున్నారు. మరోవైపు ఇప్పుడు ఏకంగా చూసుకునే కనుక ఇంటిపైనే సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటిపైనే దాడి చేపించేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. క్షేత్రస్థాయిలో చూసుకునే కనుక గత కొద్ది రోజుల క్రితం కూడా చూసుకుంటారు వట్లూరుకి సంబంధించినటువంటి వివాహ వేడుకు పాల్గొన్నటువంటి అబ్బాయి చౌదరి టార్గెట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ను కూడా అమ్మనాభూతులు తిడతమే కాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా కట్టించారు. అక్కడికి
చూస్తే కానీ అబ్బాయి చౌదరి ఆ సీన్లో లేకపోయినా కానీ అత్యుత్సాహంతో ఎల్లో మీడియా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి గన్మ్యాన్ గన్ లాక్కుపోయారు, మరేపు వారి మీద దాడి చేపారని చెబుతున్నారు. వారు ఇచ్చినటువంటి ఫిర్యాదులు కేసులు కట్టారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయి చౌదరికి సంబంధించిన డ్రైవర్ కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో వారు ఇచ్చినటువంటి ఫిర్యాదుల మీద కూడా ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. చూస్తే కనుక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి తీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో మారలేదు. మరేపు శ్రేణులకు సంబంధించి కూడా రెచ్చగొట్టే విధంగా గత 100 రోజుల్లో కూడా ఆయన ఇంటి ముందు కూడా ధర్నాలు కూడా చేపిస్తున్నారు, ఉన్నటువంటి వంట వార్పులు చేపిస్తున్నారు. అయినా కానీ కక్ష ఇంకా తీరపోవడంతో కూడా పూర్తి స్థాయిలో ఏకంగా శ్రేణులు పంపించి ఇంటిపైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. చూస్తే కనుక దెందులూరు నియోజకవర్గంలో కూడా నానాటిగా కూడా పూర్తి స్థాయిలో కూడా రౌడీయిజం పెచ్చివీరిపోతుందని చెప్పొచ్చు. టీడీపీ నేతలు కూడా ఒక రౌడీలాగా వీధి రౌడీలాగా ప్రవర్తిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఆయుధాలతో వెళ్ళి పూర్తిగా దాడులు చేసేటువంటి పరిస్థితి కూడా రైట్ పోతురాజు.